తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది కొత్త ధాన్యాల పొంగళ్ళు, ఇంటి ముందు వేసే ముగ్గులు, పందెపు ఎడ్లు, వాటి విన్యాసాలు. కానీ వీటికన్నిటికంటే భిన్నంగా కోడిపందాలంటే అందరికీ మక్కువ. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలో జరిగే కోడిపందాలకు అత్యధిక ప్రాధాన్యత అయితే ఉంది. వాటి పందాలు సాదాసీదాగా అయితే జరగవు. కోళ్ళు అక్కడ ప్రదర్శించే ప్రదర్శన చూపర్లకైతే బహు ఆకట్టుకుంటూ ఉంటాయి. అదేవిధంగా సాధారణంగా కోళ్ళు అయితే కోతక పనికొస్తాయి కానీ కోతక పనికిరావు. వాటికి ప్రత్యేకమైన శిక్షణ, వాటి జాతి ఎంపిక, వాటికి అనేక జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఇది సాధ్యమైంది అని అంటున్నారు నిర్వాహకులు. వాటిని పెంచుతూ వాటి పోషణ, అదేవిధంగా వాటి బాధ్యతలు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారి మాట్లాడినారు తెలుసుకుందాం. వాటి అసలు కోళ్ళ యొక్క జాతులు, అదేవిధంగా పందెపు కోళ్ళు ఎలా గుర్తిస్తారు, వాటికి ఏ విధమైన శిక్షణ ఇస్తారు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు కూడా వారు మాట్లాడిన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, పందెపు కోళ్ళు అనగానే ఒక ప్రత్యేకమైన గిరాకీ అయితే మార్కెట్లో ఉంది. అదేవిధంగా ఒక చాలా స్టేటస్గా కూడా చూస్తారు కొన్ని ఏరియాల్లో. పందెపు బరి లేకపోతే ఆ ఏరియాని చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పందెపు కోళ్ళకు ప్రత్యేకమైన శిక్షణ, అదేవిధంగా ఆహారము, ఆరోగ్య సూత్రాలు అయితే పాటిస్తుంటారు. అసలు వీటిని ఎలా మీరు గుర్తిస్తారు, అసలు ఏ విధంగా మీరు తయారు చేస్తారు? వీటిని మేము బ్రీడ్ చేస్తామండి. బ్రీడ్ చేసి ఇక్కడే పిల్లలు తీసి పెద్ద చేసి పందాలకు పంపుతుంటాము. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తాయి, అక్కడ పోట్లాడతాయి, అమ్ముతుంటాము. మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి బ్రీడ్ తీసుకొస్తాము, ఇక్కడ బ్రీడ్ చేస్తుంటాము. వీటికి 21 రోజు ట్రైనింగ్ ఉంటుంది. 21 రోజు స్విమ్మింగు, వాకింగు, లడ్డు పెడతాము దంచి, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా పప్పు, తాటి బెల్లము, సోపు, అక్రూటు, అంజూర ఇవన్నీ వేసి దంచి లడ్డు పెడతాం ఉదయాన్నే. ఈవినింగు నవధాన్యాల పిండి రొట్టె కాల్చి నవధాన్యాలు లడ్డు ఇస్తాము. ఒక ఎగ్గు ఉడకబెట్టింది ఇస్తాము డైలీ. దీనికి ఒక 450 రూపాయలు ఫుడ్ అవుతుంది డైలీ. అది అదేవిధంగా వీటికి బరిలో దిగి ప్రత్యర్థి కోడిని పడగొట్టాలంటే దీనికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. ఇది పడగొట్టడం ఒక ఎత్తు అయితే, ఇది పడిపోకుండా కూడా చూసుకోవాలి. దానికి ఎటువంటి శిక్షణలు అందిస్తారు? పడిపోకుండా దమ్ము రాకుండా చేస్తాము. కోడి అలుపు రాకుండా పోట్లాడుతుంది 40 నిమిషాల సేపు. 40 నిమిషాల లోపల కోడిని ఎదుర్కొని పడగొట్టేస్తుంది. దానికి ట్రైనింగ్ ఇస్తాం మేము. అదే ఏ విధంగా ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, వింటూ ఉంటాము, వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారంట. అసలు ఆ శిక్షణ ఏ విధంగా ఉండదు? శిక్షణ ఏం లేదండి. ఉదయాన్నే లేచి వేడి నీళ్ళు కాగబెట్టి నోట్లో కళ్ళి తీసేస్తాము. 2 పచ్చి కోడిగుడ్లు బెరసయి, నాటు కోడిగుడ్లు 2 తాపుతాము. దీనికి మిరియాల పొడి వేసి దాని లోపల వేసి తాపి 40 నిమిషాలు తిప్పుతాం నాన్ స్టాప్గా. వాకింగ్ చేయించిన తర్వాత ఈ లడ్డు పెట్టేస్తాం కొట్టింది. అదే శిక్షణ దీనికి. 3 రోజులకు ఒకసారి ఈత స్విమ్మింగ్ చేపిస్తాం. ఆ తొట్టులో స్విమ్మింగ్ చేపిస్తాం. అది అట్లాగా 21 డేస్ దీనికి ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవి పందెపు కోళ్ళు అని మీరు గుర్తించడానికి ఏదో ఒక సూత్రం అయితే ఉంటుంది. ఈ పందెపు కోళ్ళు గుర్తించిన తర్వాత కూడా వీటికి ప్రత్యేకమైన శిక్షణ అయితే ఉంటుంది. ఆ శిక్షణతో పాటు వీటికి ఎటువంటి మెలకువలు కానీ తర్ఫీదులు కానీ ఏ విధంగా ఉంటాయి? దీనికి ట్రైనింగ్ ఉంటుందండి. తయారు చేయాలి. అంటే మసాజ్ లాగా మనిషికి మాలిష్ చేస్తారు కదా, అట్లాగా వీటికి మసాజ్ చేయాలి. ఒక 20 మినిట్స్ డైలీ మసాజ్. అది మసాజ్ చేస్తారు. ఓకే. వీటిలో పందాలు రకరకాలుగా ఉంటాయి. జాతులను బట్టి పందాలు రకరకాలుగా ఉంటాయి. కోళ్ళలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అసలు మొత్తం ఎన్ని రకాల కోళ్ళు ఉండొచ్చు? అసలు పందాల్లో కూడా ఎన్ని రకాల పందాలు ఉంటాయి? పందాలంటే టైం పందాలు ఉంటాయండి. మామూలుగా టైం లేకుండా పందాలు ఉంటాయి. చేతికొస్తే ఎత్తుకుంటారు. టైం పందెం అంటే అక్కడ వదిలేసేసి బయటకు వచ్చేయాలి. రింగులా గీస్తారు, ఆ రింగులో కొట్టుకోవాలి. 20 మినిట్స్ దాకా టైం పెడతారు. 20 మినిట్స్ లోపల పందెం అయిపోవాలి. లేకపోతే 2 డ్రా అవుతాయి, లేకపోతే మళ్ళీ ఇంకో 20 మినిట్స్ వదులుతారు లోపల. అదొక పందెము. లేదంటే చేతికి ఎత్తుకుంటూ ఉంటాం. గీత దగ్గరికి వస్తే ఎత్తుకొని మళ్ళీ పోట్లాడిస్తాం మళ్ళీ. అట్లా అదొక పందెము. అదండి. మొత్తానికి ఈ పందాలు అయితే భారీ స్థాయిలో జరుగుతుంటాయి. అదేవిధంగా వీటిపై ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉంది. ఆంక్షలు లోబడి ఇటువంటివన్నీ చేస్తుంటారా? జూదం ఆడమండి మేము. ఇవి కత్తి పందాలు కాదు కదా, జింకిని పందాలు. జూదం మేము ఆడం. సరదాగా మేము పోట్లాడిస్తాం. ఫైటింగ్. మీ బ్రీడ్ మంచిదా, మా బ్రీడ్ మంచిదా. వీటిల్లో 4 జాతులు ఉన్నాయండి. టీకర్లు, రేజాలు, కగర్లు, జావాలు 4 జాతులు ఉన్నాయి వీటిల్లో.
మాది ఇది రేజా అండి, ఇది రేజా, ఇది టేకర్ మీద కలిసింది. మాది టేకర్ అంటే స్లోగా ఉంటుంది, రేజా అంటే స్పీడ్ ఉంటుందండి. అట్లాగా మన తెలివిదారులను బట్టి కలుపుకొని వస్తుంటాం పందాలు. ఈ పందాలకైతే పంపిస్తుంటారు కదా, వీటికి ధర సుమారుగా ఎంత ఉంటుంది, ఎంత హైయెస్ట్గా మీరు అమ్మారు? కోడి ₹1,00,000 దాకా ఉంటుందండి. ఒక్కొక్క కోడి 50,000 కానించి ₹1,00,000 లోపు ఉంటుందండి. పందెం కొడితే మాత్రం ₹1,00,000 కొంటారు. పందెం కొట్టకపోతే ఫ్రెష్ కోడి అయితే 50,000కి అట్లా కొంటారు. అదండి. ఇప్పుడు వరకు మీరు మీ తర్ఫీదులో ఎన్ని కోళ్ళని పెంచారు, ఎన్ని శిక్షణకు పంపించారు, ఎన్ని అమ్మటం జరిగింది, వాటిలో ఏదైనా అత్యధికంగా పందెం కొట్టిన కోడి ఏదైనా ఉందా? ₹5,00,000కి విజయనగరంలో కొట్టిందండి నాది. వైజాగ్ జిల్లా విజయనగరంలో ₹5,00,000కి దాన్ని 70,000కి అమ్మానండి. తీసుకెళ్లారు వాళ్ళు. ₹5,00,000కి పందెం వేసుకున్నారు, పోట్లాడింది, కొట్టింది పందెం. మొత్తానికి ఈ పందాలు అయితే కేవలం నిబంధనలకు లోబడి జరుగుతాయి. వీటిలో ప్రత్యేకించి అయితే ఎటువంటి ఏముండవు కాబట్టి కత్తులు కట్టడం అలాంటివి ఏముంటుంది కదా. ఆ కత్తులు కట్టే పందాలు కూడా ఉంటాయి, వాటికి ఇవి పంపించరా? అవి మాకు సంబంధం లేదండి. కత్తి కట్టే పందాలకు పనికిరావు ఇవి. ఈ జాతి కత్తి కట్టే పందాలకు పనికిరావు. ఇవి ఓన్లీ జింకినీ పందాలకేను. మేము జూదం ఆడేవాళ్ళం కాదు, బ్రీడ్ డెవలప్ చేసి బ్రీడ్ అమ్ముతుంటాం మేము. అదండి. మొత్తానికైతే సంక్రాంతి బరిలో నిలిచే కోళ్ళు వాటి జరిగే పందాలకు కూడా పూర్తిగా స్థాయిలో అయితే తర్ఫీదిస్తారు. వాటి జాతులను బట్టి కూడా వాటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణతో పాటు మంచి పౌష్టికాహారము, అవతల కోడిని తన్నేదానికి, అదేవిధంగా అవతల కోడి దెబ్బ నుంచి కూడా తప్పించుకున్న దానికోసం కూడా అయితే ప్రత్యేకమైన శిక్షణలతో పాటు పూర్తి స్థాయిలో వాటికి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఎటువంటి అనారోగ్యం పాల్కోకుండా కూడా ఆరోగ్య సూత్రాలు అయితే పాటిస్తామని చెప్పేసి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.